హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్. ఇవాళ ఎపిసోడ్ 81 గురించి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇవాళ ఎపిసోడ్లో టాస్క్లు, వైల్డ్ కార్డ్, ఎక్స్ కంటెస్టెంట్స్ రావడం అవన్నీ పక్కన పెట్టి ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నా, విచ్ నాకు చాలా విరక్తి కలిగింది, చాలా చిరాకేసింది. ఇవాళ ఎపిసోడ్ మొత్తంలో చిన్న సెగ్మెంటే, బట్ నాకు చాలా చిరాకేసింది. ఐ థింక్ మీరు గెస్ట్ చేసేయచ్చు దేని గురించో. సంజన గారు ఆ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో భరణి గారివి దాచేశారు ఇవాళ. ఓకే, ఆ సంఘటన నాకు చాలా చిరాకు అనిపించింది. ఏంటి రీజన్ ఏంటంటే నన్ను పట్టించుకోవట్లేదు, సో ఇవి దాచేస్తే సంజన గారు ఎక్కడ పెట్టారు అని 1000 సార్లు అడుగుతారు, అప్పుడు నేను ఆయన కంటికి కనిపిస్తాను అని చెప్పేసి ఆ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో 3-4 మెడిసిన్స్ ఉన్నాయి భరణి కొంచెం వీళ్ళందరిలో ఏజ్లో పెద్ద, అది మనకు తెలిసిందే. ఆయనకేవో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ప్లస్ ఆయనకి ఇంజురీస్ ఉన్నాయి, పెయిన్ రిలీవర్సో స్లీప్ ట్యాబ్లెట్సో అవేంటో నాకు తెలియదు. బట్ నేను క్లియర్గా చూసి అవేవో మెడిసిన్స్ ఉన్నాయి, అవన్నీ దాచేసింది అంటే 4 డబ్బాలకు దాచేసింది. మిగతావి ఉన్నాయో లేదో నాకు తెలియదు, బట్ 4 డబ్బాలు దాచేసింది. రీజన్ ఏంటి అంటే పట్టించుకోవట్లేదు, లాస్ట్ వీక్ ఈ వీక్ కనబట్టలేదు, పట్టించుకోవట్లేదు, ఇలా చేస్తే నన్ను పట్టించుకుంటారు, క్వశ్చన్ చేస్తారు, ఎక్కడ పెట్టారు అని చెప్పి 1000 సార్లు అడుగుతారు, అలా నేను బండి నా వైపు తిప్పించుకోవచ్చు అని చేయడం నాకు చాలా విరక్తిగా అనిపించింది, చిరాకేసింది. ఒకసారి చెయ్యి ఓకే, రెండోసారి సర్లే, మూడోసారి ఇంకా చాలులే, నాలుగోసారి ఇంకా ఆపే, ఆ స్టేజ్ దాటిపోయి ఇప్పుడు 5వ సారి వచ్చింది, ఇంక ఏమంటారు లిటర్గా. పోస్ట్ కూడా ఇప్పటి వరకు చాలాసార్లు చెప్పారు ఇంకా చాలు. అప్పుడు మీకు గుర్తుందో లేదో మెడలో ఏదో వేసినట్టు కూడా ఉన్నారు, బోర్డు ఏదో పెట్టినట్టున్నారు దొంగతనం చేస్తున్నందుకు. పనిష్మెంట్ కూడా ఇచ్చారు, అదృశ్యం అనే పనిష్మెంట్ కూడా ఏదో ఇచ్చినట్టున్నారు సమ్ టైమ్ బ్యాక్. ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇది కంటెంట్లో లేదు, ఇది చిరాకు వస్తుంది, విరక్తి కలుగుతుంది. మెడిసిన్స్ దాచేయడం ఏంటబ్బా, ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆయన నిద్ర పట్టదు. ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకి జనరల్గాను వాళ్ళకి రాత్రి నిద్ర పట్టదు, 3-4 గంటల కన్నా ఎక్కువ నిద్ర పట్టదు. కొంతమందికి వాళ్ళకి ఏంటంటే ఇన్సోమ్నియా లాంటి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే కొంతమంది నిజంగా స్లీప్ పట్టదు. అలాంటి వాళ్ళు మెడిసిన్స్ వేసుకుని నిద్ర ఫోర్స్ఫుల్గా మెడిసిన్స్ ద్వారా నిద్ర వస్తుంది. భరణికి అందుకే నిద్రలాగా మెడిసిన్స్ వేసుకుంటున్నాడు. ఓకే, అవన్నీ దాచిపెట్టేసి ఎందుకు ఇవన్నీ, గాడ్ ఇది విరక్తి చిరాకు కలుగుతోంది ఈ చేసే పనులను. నేను కంటెంట్ కోసం వేరే రకాలు ఏమైనా చేయొచ్చు, 100 రకాలు ఉన్నాయి. దొంగతనం చేయడం అనేది మీరు చేశారు, ఇంకా ఆపేయండి. అది చూసి చిరాకు వస్తుంది. మరి వీకెండ్లో ఈ విషయంలో ఏమంటారు అంటే హోస్ట్ గారు మళ్ళీ అమ్మా నువ్వు తప్పు చేసావు అని అంటే ఇంకంతే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇదర్ స్ట్రాంగ్ వార్నింగ్ అయినా ఇవ్వండి, వార్నింగ్ ఇచ్చినా అవ్వదు, లేకపోతే ఎలిమినేట్ చేస్తే ఏం మరి నాకు తెలియదు. బట్ ఇవాళ అయితే నాకు అది నచ్చలేదు. మీకు కూడా సిమిలర్ ఒపీనియన్ ఉంది అంటే కమెంట్స్లో పెట్టండి. ఓకే, సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇది పక్కన పెట్టేసి ఇంకొక విషయం మాట్లాడదాం. టాస్క్ల గురించి మాట్లాడే ముందు దివ్య అండ్ భరణి గారి మధ్యన మళ్ళీ ఒక చిన్న కొట్లాట అని చెప్పను, మళ్ళీ ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. అదేంటంటే ఇస్త్రీ చేసుకుంటుంది దివ్య, స్టీమ్తో ఇస్త్రీ చేసుకుంటుంటే భరణి గారు వచ్చేసి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ మాట్లాడితే బెటర్ అని అన్నాడు. దానికంటే ఏంటి నా వల్ల నేనేమైనా చేశానా అంటే అదిగో ఇదే నువ్వు ఎక్కడో మాట్లాడింది ఎక్కడికో తీసుకెళ్తావు అని చెప్పి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. దానికి మూల కారణం ఏంటంటే ముందు రోజు ప్రేరణ వచ్చినప్పుడు భరణి గారు ఏంటంటే ఐ ఆమ్ ద ఎల్డెస్ట్ అని అన్నారంట, అంటే నేను అందరిలో పెద్దవాడిని. అంటే దివ్య మధ్యలో దూరి సపరేట్గా వివరంగా ఏం చెప్పక్కర్లేదులే అని చెప్పి మధ్యలో దూరిందంట. అది భరణి గారికి నచ్చలేదు అండ్ అంటున్నాడు దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది దివ్య, ప్రతి దాంట్లో ఇలా దూరిపోయిన ఏజ్ విషయంలో ఇవి అవి అన్నీ మాట్లాడుతూ నాకు నచ్చట్లేదు ఇదే అది అన్నాడు. దివ్య దానికి కౌంటర్ ఏమిచ్చింది, నాకు కాలికి దెబ్బ తగిలింది, నేను కాలికి దెబ్బ తగిలి ఇలా కుంటుతుంటే మీరు దాన్ని జోక్గా తీసి ఇలా మిమిక్రీ చేశారు, మరి అది సీరియస్ ఇష్యూ కాదా, మరి దానికి నేను హర్ట్ అవ్వకూడదా, మీరేమైనా జోకేస్తే నేను పడాలి, నేనేమైనా జోకేస్తే అది మీకు సీరియస్సా ఇది అని చెప్పి దివ్య కౌంటర్ ఇచ్చింది. మరి ఆ కుంటుతూ చేసిన మిమిక్రీ అది నాకు గుర్తులేదు, అది ఎపిసోడ్లో ఉందో లేదు, లేకపోతే నేను నోటీస్ చేయలేదేమో. అండ్ ఆ ప్రేరణ కూడా ఐఎమ్ ద ఎల్డెస్ట్ అంటే ఈ మధ్యలో వచ్చేసి అది వివరంగా చెప్పక్కర్లేదు అన్నది, దానికి ఆయన హర్ట్ అయ్యారు. సో మొత్తానికి ఏంటంటే నమస్కారం తల్లి ఇది అది ఇంకా నేను నువ్వు అన్నని చెప్పి ఒక కన్క్లూషన్కి వచ్చారు. ఏంటో వీళ్ళిద్దరి మధ్య అలా గొడవలు అవుతూనే ఉన్నాయి ఈ సీజన్ మొత్తం. పేరెంట్స్ వచ్చి చెప్పారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్పారు, అండ్ అక్కడ ఫ్యామిలీ వీక్లో ఆ పెద్దవాళ్ళు అండ్ మన నాగబాబు గారు అందరూ వచ్చి ఇండైరెక్ట్గా చెప్పారు. బట్ వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఆయన వదిలించుకుందామంటే ఈవిడ వదలదు, పోనీ ఈవిడే నామినేట్ చేసిందంటే మళ్ళీ ఆ పాయింట్ తీసుకొస్తారు, నామినేషన్లో మళ్ళీ ఈ పాయింట్లు తీసుకొస్తారు, ఇద్దరు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు.
ఏంటో మరి నెవర్ ఎండింగ్లా ఉంది. ఈ వీక్ ఒకవేళ దివ్య ఎలిమినేట్ అయిపోయిందంటే దీనికి శాశ్వతంగా ఎండ్ అయిపోతుంది. లేదు ఒకవేళ దివ్య ఈ వీక్ కూడా సర్వైవ్ అయ్యింది అంటే నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అవుతుంది ఇది. ఎందుకంటే ఇది ఒక్కసారిగా ఎండ్ అయిపోయేది కాదు. ఎనీవేస్ ఇది నాకు దీని గురించి నా ఒపీనియన్. మీకేమైనా ఒపీనియన్ ఉంటే చెప్పండి. అండ్ కమింగ్ టు టుడే, ఇవాళ ఫస్ట్ ఏంటంటే డోర్ తెరుచుకుని ప్రేరణ ఫ్రమ్ సీజన్ 8 అంటే లాస్ట్ సీజన్ 8 కదా, సీజన్ 8 ఎంట్రీ ఇచ్చారు. రాగానే అది ఫైర్ స్టాంప్ ఓజీ సాంగ్ పెట్టారు. ఓజీ సాంగ్ పెట్టంగానే అందరూ డ్యాన్స్ చేశారు, ఎంట్రీ ఇచ్చారు. వచ్చిన తర్వాత కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు. ప్రేరణ ఒక మాట చెప్పింది విచ్ నాకు బాగా సెన్సిబుల్ అనిపించింది. మీరు విన్ ఆర్ లూస్ పక్కన పెట్టేయండి, ఒక పాయింట్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ మీకు ఒక స్పెషల్గా ఏవి వేస్తాడు మీ జర్నీ గురించి, కొన్ని ఇన్స్పైరింగ్ మాటలు మాట్లాడు, దాని గురించి అయినా 100% ఆడండి, అది చాలా స్పెషల్ ఫీలింగ్ అని చెప్పింది. విచ్ మేక్స్ సెన్స్. అది కొంచెం ఆ జర్నీ కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఇలాగ నించోబెట్టి స్క్రీన్ మీద ప్లే చేసి అండ్ ఏమంటుందని ఫైర్ వర్క్స్ అన్ని ప్లే చేయడం, అవి కొంచెం చూడడానికి బాగుంటుంది. సో దాని గురించి ఆడండి అని చెప్పింది. అయిపోయిన తర్వాత టాస్క్ వచ్చేసి కొంచెం ఈ టాస్క్ కొంచెం బాగానే ఉంది, నాకు నచ్చింది. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే రోప్ మించి ఇలా సైడ్ నడుచుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత పైకి ఎక్కి బాల్స్ ఉంటాయి, బాల్స్ తీసుకుని వచ్చేసి ఒక ర్యాంప్లా ఉంటుంది, ఇలా అప్వర్డ్ ర్యాంప్, దాని మీద ఇలా వెయ్యాలి, హోల్స్లో పడాలన్నమాట. సో ఈ టాస్క్లో ఏంటి అంటే తనూజ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అని ఇలా చూస్తున్నప్పుడు అందరేమో నాకు 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 ఛాన్స్ ఇవ్వండి, నాకు 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 అని చెప్పి అన్నారు. తనూజ ఏంటంటే ఒక వ్యాలిడ్ పాయింట్ పెట్టింది, నాకు అది బాగా నచ్చింది. ఇంకా ముందు అబ్బాయిలు వస్తారు, ఇప్పుడు నువ్వు అమ్మాయి ఉన్నావు కాబట్టి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకో అని చెప్పి ఒక పాయింట్ పెట్టింది, విచ్ మేడ్ సెన్స్. అండ్ తను ఇంకో పాయింట్ ఉంది, కొంచెం సోప్ వేసినట్టు, నువ్వు చాలా స్ట్రాంగ్ ప్లేయర్, ఓకే నువ్వు చాలా స్ట్రాంగ్ ప్లేయర్, నాకు నీతో ఆడాలని ఉందని చెప్పింది. దానికి ప్రేరణ కొంచెం ఫ్లాట్ అయిపోయిందేమో అని నేను అనుకుంటున్నాను. కళ్యాణ్ ఇలా తీసుకొచ్చింది, కళ్యాణ్ చెప్పు నేను అమ్మాయి అనుకుంటున్నాను, మరి నువ్వేంటి అంటే కళ్యాణ్ టేక్ యువర్ కాల్ అన్నాడు. ఆమె ఏంటంటే తనూజాని తీసుకుంది అండ్ సంచాలక్గా దివ్యాన్ని సెలెక్ట్ చేసుకుంది. సంచాలక్ కూడా అందరూ నాకు ఛాన్సీ అన్నారు, దివ్యాన్ని సెలెక్ట్ చేసుకుంది, ఫస్ట్ అడిగింది కాబట్టి. టాస్క్ స్టార్ట్ అయింది. ఫస్ట్ రోప్ నుంచి ఇలా చెరువు వరకు నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడ తనూజ చిన్న ఫౌల్ చేసింది, కొంచెం ముందే దిగిపోయింది. రోప్ ఎడ్జ్ దాకా దిగాలి కానీ రోప్ కొంచెం ఒక 1 సెంటీమీటర్ ముందే దిగిపోయింది, 1.5 సెంటీమీటర్ ముందు దిగిపోయింది. అప్పటికి దివ్య చెప్పింది తనూజ ఎడ్జ్ వరకు వెళ్ళి దిగాలి అని చెప్పేసి. బట్ ఇట్స్ ఓకే, అంత పెద్ద మైనర్ ఫౌల్, పెద్ద మేజర్ ఫౌల్ కాదు. సో ల్యాడర్ ఎక్కేసి ఆ బాల్స్ ఏంటంటే 2 ఎట్ ఏ టైం కాబట్టి ఒక చేతితో తీసుకుని ఇంకోటి కింద వేసుకోవచ్చు అన్నట్టు చెప్పినట్టున్నారు. అది కరెక్ట్గా వీడియోలో చూపించలేదు. తనుజ కొంచెం బాల్స్ బయటికి ఇసిరేసింది. అప్పటికి దివ్యాంది వెనక్కి వెళ్ళి తీసుకో తప్పు చేసావంటే లేదురా అది బౌన్స్ అయిందిరా అని చెప్పింది. రాగానే ర్యాంప్ మీద వేయడం మొదలుపెట్టారు. టాస్క్ ఇద్దరు బాగానే ఆడారు. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి ప్రేరణ 4 వేసింది, తనూజ ఇంకా వెనకబడిపోయి ఉందనమాట. ప్రేరణ 5th వేసే టైంలో తనూజ ఇంకా 3 వేసింది, ఇంకా 2 వేయాలి, బాగానే కవర్ చేసుకుంటూ వచ్చేసింది. లాస్ట్ది వేసే టైంకి ప్రేరణ ఒక 2-5 సెకండ్స్ ముందు వేసింది అనమాట. సో దాంతో ప్రేరణ విన్ అయింది. యాక్చువల్గా అయితే టాస్క్ అయినప్పుడు ఇద్దరు పోటాపోటీగానే ఉన్నారు. కాకపోతే తనూజకి ఏంటంటే ఆ సెకండ్ బాల్ అయితే ర్యాంప్ మీద వేయడానికి టైం చాలా పట్టింది. అక్కడ బాగా టైం తినేసి ఈ లోపల ప్రేరణ చాలా బాగా ఆడి లిటరల్గా 4 వేసిన 5th ఆమెకి టైం పట్టింది. ఈ లోపల ఈమె బాగా కవర్ వేసింది, ఈమె 2 వేసింది, ఈమె మిగతా 2 తెచ్చుకుని 4 వేసింది. 5th ప్రేరణ వేస్తుంది, తనూజ వేసింది, ఆ హోల్కి ఇలా ఎడ్జ్లో తగిలి వెనక్కి వచ్చేసింది. అక్కడ ఆమె బ్యాడ్ లక్ అయిపోయిన తర్వాత ఈ లోపల ప్రేరణ వేసింది, ఆ 5th పడిపోయింది. తనూజ వేసింది కరెక్ట్గా ఎడ్జ్ దగ్గరికి వచ్చి వెనక్కి పడిపోయింది. సో ప్రేరణ 100 టాస్క్, తనూజకి ఛాన్స్ పోయింది. ఆమె డిప్రెస్ అయింది, డల్ అయింది, ఎందుకంటే ఛాన్స్ పోయింది అని చెప్పి అందరూ ఓదార్చారు. కాకపోతే ఒక పాయింట్ డెమాన్ పవన్ ఎవరో ఒక పాయింట్ అన్నట్టుంది, వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది. తనూజ చెప్పినట్టుంది, మనం ఏంటంటే ప్రెషర్తో ఆడుతున్నాం, వాళ్ళేంటి వచ్చి నాకు పోయేదేముంది అన్నట్టుగా ఆడతారు అన్నట్టు ఆడారు. సో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, మనం ప్రెషర్లో ఉంటాం కానీ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఛాన్స్ పోయింది. అండ్ రితు వాళ్ళందరూ సముదాయించారు. అక్కడితో డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి అదేంటది నాని సినిమాలో ఒక సాంగ్, అది దారి చూడు, అది ఏ సినిమా కూడా గుర్తులేదు, కృష్ణార్జున యుద్ధం అనుకుంటా, ఆ సినిమాలో సాంగ్ వేశారు, అందరూ డ్యాన్స్ చేశారు. ఈ భరణి రితు ఏంటంటే ఇలా మిమిక్రీ చేశారు, డ్యాన్స్ చేసినట్టు. మధ్యలో ఎమాన్యుల్ కూడా స్నానం వెళ్తూ మధ్యలో వచ్చేసి డ్యాన్స్ చేసాడు, ఇలాగ యాక్టింగ్ చేసాడు, అంతా బాగానే ఉంది.
అయిపోయిన తర్వాత ఈ గొడవైంది, ఎవరిది భరణిది ఇంకా దివ్యది ఇస్త్రీ చేస్తున్నప్పుడు ఇందని చెప్పాను కదా, ఆ గొడవ అయిపోయింది. అది అనుకుని నేను మళ్ళీ చెప్పను, ఎందుకంటే చెప్పుకునేదగ్గ మ్యాటర్లు కాదు అవన్నీ. అది అయిపోయిన తర్వాత హౌస్ నుంచి ఎంట్రీ, ఒక ఆవిడ ఇలా కొంగు కప్పుకుని వచ్చింది. తయారు దేత్తడి హారిక ఫ్రమ్ సీజన్ 4. సో సీజన్ 4 నుంచి వచ్చింది, అందరూ పలకరించారు. ఆమె ఎవరు గుర్తుపట్టలేకపోయారు, ఆమె వాయిస్ చేంజ్ అయిపోయింది అంటున్నారు, ఎవరు గుర్తుపట్టలేదు. ఫస్ట్ ఏమో హరియానా అనుకున్నారు, తర్వాత ఏంటంటే సిరి అనుకున్నారు సీజన్ 5. తర్వాత అది ఎప్పుడైతే తీశారో అప్పుడు ఆమె హారిక ఫ్రమ్ సీజన్ 4 అన్నట్టు గుర్తుపట్టారు. ఆమె వచ్చింది, పలకరింపులన్నీ హాయ్ 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 అందరూ బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పని చేసింది దివ్యకి. హాయ్ దివ్య గారు బాగున్నారా, బర్ని గారితో మాట్లాడొచ్చా అని చెప్పి, పర్లేదు మాట్లాడుకోండి అని చెప్పి ఇలా వెళ్ళింది. మళ్ళీ తనుజ చూసుకో, బర్ని గారితో మాట్లాడుకోవచ్చా అని చెప్పి కొంచెం స్లైట్గా పని చేసింది అనమాట. అది అయిపోయిన తర్వాత ఏదో ఫన్ టాస్క్ కండక్ట్ చేశారు. మిర్రర్ కింద ఒకళ్ళు పెట్టుకోండి, మీరు మిర్రర్ ముందు అందంలో ఇలా పొడుగుడుతున్నట్టు మాట్లాడుతున్నట్టు చేయండి అని చెప్పి. అదంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు, ఎడిటర్ కూడా సగంలో కట్ చేశాడు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి. అది అయిపోయిన తర్వాత టాస్క్ వచ్చేసి ఏం లేదు, ఒక బాల్, దాని మీద స్టాండ్, దాని మీద బాల్, దాని మీద స్టాండ్, వెళ్ళి వచ్చి ఏరుకుని వచ్చి కొన్ని ఆబ్స్టికల్స్ ఉంటాయి అనమాట, టైర్ ప్లాట్ఫామ్ అన్నింటి వచ్చి పెట్టాలి. సుమన్ శెట్టిని ఎంచుకుంది, మంచి ఛాన్స్ వచ్చింది సుమన్ శెట్టికి. లిటరల్గా ఈ టాస్క్ సుమన్ శెట్టికి గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. టాస్క్ స్టార్ట్ అయ్యింది, టాస్క్ స్టార్ట్ అవ్వంగానే వాళ్ళు ఒకళ్ళు ఒక ఫోర్క్లో ఉంటుంది, ఫోర్క్లో బాల్ని ఇలా లిఫ్ట్ చేసి వచ్చి పెట్టాలన్నమాట. ఒక పాయింట్ వచ్చేసిన తర్వాత హారిక 4 పెట్టేసింది, ఓకే, సుమన్ కూడా 4 పెట్టేశాడు. హారిక ఎంత మంచిదంటే లిటరల్గాను ఉన్న వాళ్ళందరిలోనూ తీసేసి 3 ఉంచుకుంది లిటరల్గాను. ఈయన 5th పెట్టడానికి వెళ్ళిపోయాడు. అప్పటికే అంటున్నారు, అన్న ఆగిపో, ఆమె 3 ఉన్నాయి, నేను 4 ఉన్నాయి, 3 లేయర్స్ పెట్టింది, ఓకే 4 లేయర్స్ పెట్టింది, 4 పీకేసి 3 ఉన్నాయి. ఈయన ఏంటంటే 5th పెట్టడానికి వెళ్ళిపోయాడు అత్యాశకి లిటరల్గా. అప్పటికి అందరూ అన్న ఆగిపో వద్దు కూలిపోతుంది, ఎందుకంటే బాల్ ఇలా ఉంటుంది, బాల్ మీద ఒక ఇది పెట్టాలి, దాని మీద మళ్ళీ బాల్ ఉంటుంది, బాల్ సర్కిల్లో ఉంటుంది కాబట్టి దానికి బ్యాలెన్స్ ఉండదు కాబట్టి పడిపోతుంది. అప్పటికి 4 కూడా కొంచెం వంకరగా వచ్చేసింది లిటరల్గాను. 5th పెట్టడానికి వెళ్ళిపోయి కూలిపోయింది. హారిక ఎంత మంచిదంటే ఆగిపోయింది లిటరల్గా. టాస్క్లో కూడా ఓకే రా నువ్వు వెయిట్ చేస్తా అని చెప్పి ఆ 4 అలాగా పెట్టి 3-4 లేయర్లు పెట్టి అలా ఉందన్నమాట. లిటరల్గా ఆగిపోయింది లిటరల్గా, ఈయనకి ఛాన్స్ ఇద్దామని చెప్పి. ఈయనకి మరి కొంచెం స్లో కదా ప్రాసెసింగ్, ఇదంతాను అర్థం కాలేదో ఏంటో మరి, అత్యాశకి వెళ్ళిపోయాడు. 5th పెడుతూ ఉంటే పడేశాడు, కూలిపోయింది. అప్పటికే హారిక మళ్ళీ తీసేసింది లేయర్స్, తీసేసి ఒకదాని మీద ఒకటి మళ్ళీ పెడుతుంది అనమాట. ఈ లోపల బిగ్ బాస్కి ఏంటంటే టైమ్ ఈజ్ అప్ అన్నాడు, గంట కొట్టేశారు, బజర్ మోగింది. సుమన్ ఒక్కటే ఉంది, ఆవిడకి ఏంటంటే 3 ఉన్నాయి. ఈవెన్చువల్లీ టాస్క్ విన్నర్ వచ్చేసి హారిక అనమాట. అప్పటికే అంది, అన్న ఎందుకన్నా అత్యాశకి వెళ్ళి ఇంకోటి పెడుతున్నావు, ఆగిపోవచ్చు కదా, నేను ఆగిపోయాను, విన్ అవ్వడానికి ఛాన్స్ ఇచ్చింది, గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది. మరి మనోడు లేదు కదా, దొబ్బెట్టుకున్నాడు చేతులారను. సో హీ ఈజ్ ఆల్సో అవుట్ ఆఫ్ ద కంటెండర్ రేస్. వెళ్తూ సాంగ్ పెట్టారు, డ్యాన్స్ చేసింది, హ్యాపీగా వెళ్ళిపోయింది, టాటా బాయ్ బాయ్. ఇది అయిపోయిన తర్వాత మానస్ ఫ్రమ్ సీజన్ 5 ఎంట్రీ ఇచ్చాడు. చాలా నీట్గా ఎంట్రీ ఇచ్చాడు, ఇట్లాగా కూల్గా ఎంట్రీ ఇచ్చాడు, అంత హైప్ లేదు, సాంగ్ లేదు, ఏం లేదు, నార్మల్గా వచ్చాడు. రాగానే ఏంటి బిగ్ బాస్ నా ఎంట్రీ ఇంత డల్గా ఉంది, ఒక సాంగ్ ప్లే చేయండి అంటే కుర్చీ మడత పెట్టి ఫ్రమ్ గుంటూరు కారం సాంగ్ వేశారు. అందరూ డ్యాన్స్ చేశారు, ఆడుకున్నారు, పాడుకున్నారు, పలకరింపులు అయ్యాయి, ఇవన్నీ బేసిక్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక సజెషన్ ఇచ్చాడు రూమ్లో కూర్చుని, మీరు నామినేషన్స్ చేసేటప్పుడు సిల్లీ రీజన్స్తో చేయకండి, కొంచెం గట్టి రీజన్స్తో గట్టిగా చేయండి, ఎందుకంటే జనాలు చూస్తున్నారు మిమ్మల్ని జడ్జ్ చేయడానికి, సో ఇచ్చే రీజన్స్ ఏదైనా కొంచెం స్ట్రాంగ్గా ఇవ్వండి అని ఒక మంచి మాట చెప్పాడు. అండ్ చెప్పిన తర్వాత టాస్క్ స్టార్ట్ అయిపోయింది. టాస్క్ వచ్చేసి ఏం లేదు, ఇప్పుడు మీరు వెనక చూస్తున్నారు కదా, ఈ జిగ్జాగ్ పజిల్లోంచి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత పైనుంచి బాల్ ఇలాగ ఒక టన్నల్లా ఉంటుంది, ఆ బాల్ ఇలా అందులో జారుతుంది, బాల్ పట్టుకుని ఒక స్టాండ్లా ఉంటుంది, దానికి ఏంటంటే మేకులు ఉంటాయి అనమాట, బాల్ గట్టిగా ఇసిరి ఆ మేకులకి తగలాలన్నమాట. సో మానస్ వచ్చేసి డెమాన్ పవర్ని చూస్ చేసుకున్నాడు యాజ్ అ కాంపిటీటర్. చూస్ చేసుకున్న తర్వాత టాస్క్ ఆడారు, డెమాన్ పవన్ విన్ అయిపోయాడు ఈజీగా, నెక్కే అయింది. కాకపోతే మానస్ వేసిన బాల్స్ ఎక్కువ తగలలేదు. డెమాన్కి ఏంటంటే ఫస్ట్ 5 balls తగిలేసి ఈజ్ ద విన్నర్ ఆఫ్ ద టాస్క్. దీని ముందు యాక్చువల్గా ఒక ఫన్ టాస్క్ అయింది, అందులో చెప్పుకోవడానికి ఏం లేదు, అదేంటంటే చైన్ రియాక్షన్ లాగా అనమాట. ఒక స్టెప్ వేస్తే ఎదుతోడు ఇంకో స్టెప్తో పాటు ఇంకో స్టెప్ వేసి వాళ్ళందరూ కలిసి స్టెప్లు వేసుకుంటూ వెళ్ళి లాస్ట్కి వచ్చేవాడు అన్ని స్టెప్లు కలిపి వేయాలన్నమాట. అది ఫన్ టాస్కే, బాగానే జరిగింది.
దెన్ దాని ముందు ఈ సంజన గారు చేసిన దొంగతనం జరిగింది, అది ముందే కవర్ చేస్తాను కాబట్టి మళ్ళీ చెప్పక్కర్లేదు. సో ఓవరాల్గా ఇది ఇవాళ ఎపిసోడ్లో. సో ఇవాళ ఎపిసోడ్లో విన్ అయింది ఎవరు అంటే డెమాన్ భవన్ ఒకడే, ప్రేరణ అవుట్, మన సుమన్ శెట్టి అవుట్, నిన్న భరణి అవుట్. సో ఛాన్సెస్ అన్నీ పోతున్నాయి ఒక్కళ్ళకిను. మరి చూడాలి మరి ఏమవుతుందో ఏంటో చూడాలి. నిన్న కూడా నాకు అనిపించింది గౌతమ్ కొంచెం స్లో డౌన్ అయ్యి భరణి గారికి ఛాన్స్ ఇవ్వాలి, ఇచ్చుంటే బాగుండేమో అని నాకు అనిపించింది నిన్న కూడా. నిన్న ఎపిసోడ్ చెప్పడం మర్చిపోయాను, ఇవాళ నాకు థాట్ వచ్చింది భరణికి కొంచెం ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది గౌతమ్. కానీ గౌతమ్ గేమ్ ఆడాడు, మరీ చేతిలో సార్ మీరు ఆడుకోండి పర్లేదు అని ఉంటే అది అన్ఫేర్ అయిపోయింది. అండ్ భరణి బాగా స్లో ఉన్నాడు నిన్న టాస్క్లో. మీరు నా రోస్ట్ రివ్యూ చూసుంటే, 1 minute రోస్ట్ రివ్యూ చూసుంటే నేను క్లియర్గా చెప్పాను, స్కిల్ అండ్ స్పీడ్లో భరణి చాలా వెనకపడిపోయాడు. గౌతమ్ విన్ అయిపోయిన ఒక 5-6 minutes తర్వాత భరణి కంప్లీట్ చేశాడు. సో అక్కడ భరణి ట్రూలీ డిడ్ డిజర్వ్ అని నాకు అనిపించింది. బట్ వాట్ ఎవర్, ఇవాళ హారిక మాత్రం సుమన్ శెట్టికి ఫేర్ ఛాన్స్ ఇచ్చింది, ఆయన ఆఫ్ అయిపోయింది, మరి ఆయన విన్ అవ్వలేదు. అండ్ ప్రేరణ తనూజాలో అదే, తనూజ బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఒక బాల్ లిటరల్గా హోల్ మీదకొచ్చి వెనక్కి వెళ్ళిపోయింది, సో అది బ్యాడ్ లక్కే. బట్ షీ గేవ్ ఎ గుడ్ ఫైట్. అండ్ కళ్యాణ్ అండ్ డెమాన్ సో ఫార్ వెల్ డన్. అండ్ రేపు ఐ థింక్ యావర్ ఎంట్రీ ఉంది, యావర్ ఫ్రమ్ season 7 ప్రోమో చూశాను. రాగానే ఇలాగా మన తనూజాని ఇలా పట్టుకుని ఎత్తేసుకుని హక్కించుకుని, అది నాకు చూడగానే చాలా ఆక్వర్డ్గా అనిపించింది టు బీ ఆనెస్ట్. మనోడు కొంచెం ఏదో అనుకున్నాడు లిటరల్గా ఫ్రీగా మూవ్ అవ్వకపోవచ్చు అని చెప్పి, తనుజ చాలా డిస్కంఫర్ట్గా అనిపించింది. దాని గురించి రేపు డీటెయిల్గా చూద్దాం. ఆమెను ఎత్తుకోవడం, ఆమె ఫేస్ రియాక్షన్స్ వద్దు చాలు అన్నట్టుగా అనిపించింది. బట్ మనోడు ఏదో కొంచెం ఫ్రీ ఎక్కువ చనువు తీసుకున్నట్టు నాకు అనిపించింది. ఎనీవేస్ అది రేపు కాబట్టి రేపు చూద్దాం. ప్రోమోలో చూసి మనం అంత ప్రోమోలో ఫస్ట్ ఇంప్రెషన్ మనకు తెలుస్తుంది, అంత డీటెయిల్గా ఇంకా ఎపిసోడ్లో చూసి రిమైండ్ చేసుకుని వెనక్కి ముందుకెళ్ళి చూస్తే క్లియర్ కట్ కనిపిస్తుంది. సో అందుకే నా వీడియోస్ అన్ని లేట్ అవుతున్నాయి, ఎందుకంటే ఒకసారి వీడియో చూసిన తర్వాత మళ్ళీ చూసి కొంచెం ఏమైనా మైన్యూట్ డీటెయిల్స్ ఉంటే అవన్నీ రాసుకుని చెప్పడంతో లేట్ అవుతుంది. బట్ ఐ ట్రై టు బీ మోర్ క్వికర్. సో అదనమాట ఇవాళ ఎపిసోడ్ గురించి. మీకే అనిపిస్తుందో మీ ఒపీనియన్స్ చెప్పండి. అండ్ రేపు కలుద్దాం మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ థర్స్డే, బాయ్.